హాయ్ గాయ్స్! మా అమ్మ చేసే యమ్మీ యమ్మీ చేపల పులుసు మీ అందరితో షేర్ చేసుకుంటా వచ్చేయండి. మా అమ్మ అయితే చేపల పులుసుకి ఎప్పుడు తన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈ మసాలా. సో ఇదైతే ఎప్పుడు ఈ సందికాయల మీదే నూరైతే తీసుకుంటుంది తను. సో కూర అంతటికి టేస్ట్ అయితే మెయిన్ దీనివల్ల అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా ఒక 4, 5 తీసుకుని కచ్చా పచ్చాగా అయితే దంచుకుని అది కూడా అయితే పక్కకు తీసేసుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఆనియన్ కూడా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. దీన్ని కూడా తీసుకుని పక్కన అయితే పెట్టేసుకోవాలి. సో మనకి పులుసుకు కావాల్సిన మెయిన్ మసాలాలు అయితే రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి కట్టెల పొయ్యి మీద చేపల పులుసు చెప్పుతుంటేనే నోరు ఊరుతుంది కదా. పొయ్యి మీద అయితే పెట్టుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్లు అయితే నూనె అయితే వేసుకోవాలి. ఈ నూనె అయితే బాగా వేడయ్యే వరకు వెయిట్ చేయాలి. నూనె బాగా వేడైన తర్వాత దానిలో ఫస్ట్ వచ్చేసి చిల్లీ అయితే వేసుకోవాలి. ఆ చిల్లీ పేలుతుంటే సౌండ్ ఉంటుంది, భలే ఉంటుంది కదా. సో పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత దానిలో ఆనియన్ పేస్ట్ అయితే మిక్స్ చేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత మా అమ్మ చేతి సీక్రెట్ గరం మసాలాని అయితే దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇవి 3 బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులుపు నానబెట్టడం. మన పులుసుకి తగినంత చింతపండు తీసుకుని దాన్ని అయితే ఒక గిన్నెలో వేసుకుని నానబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ చింతపండు పులుపు కొంచెం ఎక్కువ తక్కువ కాకుండా ఉండేలా అయితే చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చేపలు మెయిన్, వీటిని శుభ్రంగా శుభ్రం కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మసాలా చూస్తున్నారుగా, చూసిన విధంగా అయితే కొంచెం వేగిన తర్వాత అందులోనే ఉప్పు, పసుపు అండ్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి 3 కలిపి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి వీటిని బాగా వేపుకోవాలి. వేపిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయాలి పచ్చివాసన పోయేంత వరకు. సో ఇలా ఆయిల్ అయితే బయటకు వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇలా ఆయిల్ బయటకు వచ్చేటప్పుడే దీంట్లో అయితే చేప ముక్కలను అయితే యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ చేప ముక్కలన్నీ కూడా యాడ్ చేసేసి దీన్ని కలిపే ప్రాసెస్ కూడా ఉంటుంది. మనం గరిటె పెట్టి అటు ఇటు కలిపేయకుండా, సో మా అమ్మ చూపిస్తుందిగా అలా కలుపుకున్నట్టయితే మనకి ఏ పీస్కి ఆ పీస్ సపరేట్గా విరిగిపోకుండా ఉంటాయి. సో కరెక్ట్గా అయితే ఫిషెస్ కూడా బాగా కుక్ అవుతాయి. మరి మేము ఎప్పటి నుంచో మా అమ్మ అయితే ఇలానే చేస్తుంది. సో తర్వాత మెయిన్ చింతపండు పులుసు. ఈ చింతపండు పులుసును కూడా బాగా కలిపి అదైతే దానిలో యాడ్ చేస్తుంది. యాడ్ చేసిన తర్వాత కూడా అందులో చింతపండు పులుసు వేసేసిన తర్వాత దాన్ని కూడా మనం గరిటె పెట్టి కలిపేయకుండా సో దాకైతే ఒక 2 నిమిషాలు పక్కకు తీసుకుని అలా నేను చూపించిన విధంగా అయితే కొన్నారంటే చేపలు అయితే ముక్కలు అవ్వకుండా భలే ఉంటుంది. సో బాగుంటుంది. ఒక 5 నిమిషాలు దీన్ని మరగనివ్వాలి. మూత పెట్టేసి అయితే మరగనివ్వాలి. సో ఇది మరిగేక ముందే బిర్యానీ ఆకు ఉంటుంది కూడా, దాన్ని కూడా యాడ్ చేసుకుంటే అయితే సూపర్ ఉంటుంది. ఇది మరిగేటప్పుడు నాకైతే నోట్లో నాకు నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతున్నాయి. వీడియోలో వాయిస్ ఓవర్ ఇస్తున్నా సరే నాకు నోట్లో నీరు వస్తున్నాయి ఆ వీడియోని అయితే చూసి. సో నాకు అంత ఫేవరెట్ చేపల పులుసు అయింటే. సో ఫైనల్గా కొత్తిమీర వేసుకుని దాన్ని ఒక 5 నిమిషాలు ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని పొయ్యి మీద పెట్టుకుని మళ్ళీ వెంటనే తీసేస్తే సరిపోతుంది. సో చూడండి, నేను చూపిస్తున్నాగా ఆ విధంగా అయితే చేపల పులుసు ఉంటే సరిపోతుంది. మనం దింపేసుకుంటే యమ్మీ చేపల పులుసు రెడీ. దీని టేస్ట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్.